జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో వనమిదం యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రభుత్వం ఒకవైపు హరితహారం పేరుతో మొక్కల పెంపకాన్ని పగడ్బందీగా చేపడుతుండగా మరోవైపు పచ్చని అడవి తల్లిపై దుండగులు గొడ్డలిపేట పడుతోంది. ఇక స్మగ్లర్లు రెచ్చిపోయి విలువైన అటవీ సంపదను దోచుకుంటున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అడవులను కాపాడవలసిన అటవీ అధికారులే మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తానిమడుగు ఫారెస్ట్ బీట్ లోని 394 కంపార్ట్మెంట్లలో గత కొద్ది రోజులుగా అక్రమ కలప రవాణా జోరుగా సాగుతోంది. ఫలితంగా గొడ్డళ్ల దాటికి అడవిలోని వందలాది చెట్లు నేలవాలుతున్నాయి. ఇక స్మగ్లర్లు అడవిలోకి దర్జాగా చొరబడి వందలాదిగా టేకు చెట్లను నరికి యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా అత్యంత విలువైన కర్రను సరిహద్దు దాటిస్తున్నారు. టేకు దుంగులను అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపము స్మగ్లర్లకు మంచి అవకాశంగా మారింది. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవటం లేదని, ఇక సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. అధికారులు మామూళ్ల అలవాటు పడి ఇక స్మగ్లర్లకు సహకరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటే తప్ప వనమేధం ఆగేలా లేదు. రామ్లా కవాల్ టైగర్ జన్నారం పరిధిలో గల తాళ్లపేట రేంజ్లో తానిమడుగు ప్రాంతంలో ఒకే కంపార్ట్మెంట్లో కొన్ని వందలాది చెట్లు నేలకొరిగినాయి. అదే కాకుండా వేరువేరు కంపార్ట్మెంట్లలో కూడా కొన్ని వందలాది చెట్లు నేలకొరగడం చాలా శోచనీయమైనటువంటి విషయము. దీనిపైన ఉన్నతాధికారి అక్కడ ఉన్నతాధికారి ఎవరైతే రేంజ్ అధికారి ఉన్నారో ఆ రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా ఇవి నేలకొరగలేదని చెప్పేసి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. పర్యావరణ ప్రేమికులుగా మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. అదే కాకుండా రేంజ్ అధికారి ప్రమేయం లేకుండా బేస్ క్యాంప్ కానీ ఎనిమల్ ట్రాకర్స్ కానీ బేస్ క్యాంప్ కానీ వాచర్లు కానీ బీట్ ఆఫీసర్లు కానీ సెక్షన్ అధికారులు కానీ డిప్టీఆర్ఓ కానీ వీళ్ళెవరు ఖచ్చితంగా ఈ చర్యను ఒప్పుకోరు. ఖచ్చితంగా దీనిపైన రేంజ్ అధికారి ప్రమేయం ఉంది కాబట్టి ఇది జరిగిందని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మా పశువుల్ని అడవికి పోనివ్వట్లేదు. ఎందుకు పోనివ్వట్లేదు అంటే ఇలాంటి దొంగతనాలు ఎక్కడ బయటపడతారో వీళ్ళు పశువుల కాపర్లు అని చెప్పేసి ముందస్తుగా వీళ్ళు పశువుల్ని కూడా అడవికి పోనివ్వకుండా మా ఉపాధిని దూరం చేస్తున్నారు. ఉపాధి దూరం చేయడమే కాదు, పర్యావరణ పరిరక్షకులుగా కాకుండా వీళ్ళు భక్షకులుగా తయారవుతున్నారు. వీళ్ళను కంచె చేను వేసే చందంగా రక్షకులుగా ఉన్నారు బాబు అంటే వనమేధం చేస్తున్నారు. కాబట్టి ఈ వనమేధాన్ని మేము ఖండిస్తున్నాం. ఒకవేళ ఈ రేంజ్ అధికారి పైన చర్యలు కానీ తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున కూడా మేమంతా కలిసికట్టుగా ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఉన్న పీసీఎఫ్ గారు కావచ్చు, ప్రభుత్వ సెక్రటరీ కావచ్చు, ఎవరైనా ఉన్నతాధికారులు తనపైన చర్య తీసుకొని విధుల నుండి తొలగించే వరకు మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తాం. నా పేరు అమెరికాలోని డల్లాస్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి